చేస్తే ఎన్నికల హామీలను ఎక్కడ అమలు చేయలేదు అధ్యక్ష? మీరు 10 ఏళ్ళు చేయలేని పనులు 10 నెలల్లో మేము చేసినప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకునే బదులు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే బదులు అరే పిల్లగాడు అయినా యువకుడు అయినా బాగా చేసినవా, మంచిగా ఉంది, ఇంకా కష్టపడు, ఇంకా కొంచెం బాగా చేయని ప్రోత్సహించినట్టు మాట్లాడవచ్చు కదా ప్రతిపక్ష నాయకుడు వచ్చి. వారి వయసుకి వారి అనుభవానికి మేము గౌరవం ఇస్తామది కదా అధ్యక్ష. వారు ఒక్క రోజైనా ఒక్క మాట అయినా ఈ ప్రభుత్వం నన్ను అభినందించడం వారికి ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే వారి కుర్చీని నేను గుంజుకున్నా కాబట్టి వారికి నా మీద కోపం ఉండొచ్చు, తప్పలేదు. కానీ ప్రభుత్వాన్ని నేను అభినందించాలి కదా అధ్యక్ష. ఇది పక్కన పెడితే వడగండ్ల వానలు గతంలో ఎన్నడూ అకాల వర్షాల వల్ల వడగండ్ల వల్ల పంట నష్టం జరిగితే ఏ రోజు ఇయ్యలే. ఈ రోజు వడగండ్ల వానతోనే అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రాంతాలు పర్యటించి ఎకరాకు 10,000 రూపాయల లాగా పంట నష్టపరిహారం మేము అందించినాం అధ్యక్ష. అట్లా కూడా రైతులను మేము ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వారు చెప్తున్నారు ధనిక రాష్ట్రం, మీరు దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటారని. నేను కొన్ని లెక్కలు చెప్తా అధ్యక్ష. ఈ లెక్కలన్నిటిని విన్న తర్వాత ఈరోజు మనము ఊపర్ శర్వాణి అందరు పరేషాని అనేది ఉందా లేదా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు అధ్యక్ష. 16 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 1956 నుంచి 2014 వరకు 58 దాదాపుగా 60 సంవత్సరాలు లెక్కేసుకొని 16 సార్లు ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం రాష్ట్రాలకు 4 రకాల అప్పులు చేయడానికి ఉంటుంది అధ్యక్ష. ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడానికి ఎఫ్ఆర్బిఎం అంటారు అధ్యక్ష. అదొక అప్పు. గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద వాళ్ళు పెట్టుకున్న కార్పొరేషన్స్ మీద మనం గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుంది కార్పొరేషన్ పేరు మీద, కానీ చెల్లించేది కూడా మనమే. 3వ రకం అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుంది, కార్పొరేషన్సే తెచ్చుకున్న గ్యారెంటీ ఇచ్చినా ఆ కార్పొరేషన్సే తిరిగి చెల్లించుకుంటాయి. 4వది గవర్నమెంట్ గ్యారెంటీ ఉండదు, వాళ్ళు సొంతంగా చేసుకుంటారు అధ్యక్ష. ఈ 4 రకాల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే వెసులుబాటు ఉంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు వారికి అప్పచెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 72,658 కోట్ల అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం అప్పు నికరంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారెంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవి బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్, అంటే ఎస్పీవి మీద లోన్ ఉన్నా గవర్నమెంటే కడుతుంది, 11,609 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవి అండ్ సర్వ్డ్ బై దెమ్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కార్పొరేషన్లకు, తిరిగి కార్పొరేషనే కట్టుకుంటుంది. ఆ పేరు మీద 5,893 కోట్లు. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా వాళ్ళే తెచ్చుకునేవి ఆ రోజు 0, 1 రూపాయి కూడా అప్పు లేదు. ఈ మొత్తం కలిపితే 3 రకాల అప్పులు కలిపినప్పుడు జూన్ 2, 2014 సభ్యులందరూ కూడా వినాలి, 90,161 కోటి అధ్యక్ష. 90,161 కోటి రూపాయల అప్పుతోని ధనిక రాష్ట్రంగా వారికి మేము అప్పచెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ రాష్ట్రంతో కూడుకున్న తెలంగాణను మిగులు బడ్జెట్తో కేవలం 90,161 కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది కూడా చెప్తా అధ్యక్ష. 1/12/2023 7 తారీఖు నాడు నేను బాధ్యత తీసుకున్నా, కానీ లెక్కలు ఆ మంత్ వరకు తీసుకున్నా. 1/12/2023 నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,87,173 కోట్ల అధ్యక్ష. అంటే 3 లక్షల దాదాపుగా 20,000 కోట్లు ఈ 10 సంవత్సరాలలో వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవి బట్ సర్వీస్ బై గవర్నమెంట్ 1,27,209 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ కేటగిరీ కింద తెచ్చుకున్న లోన్లు 95,461 కోటి అధ్యక్ష. 4వ నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ 59,414 కోట్ల అధ్యక్ష. ఈ 4 కేటగిరీల కింద 1/12/2023 నాడు మాకు అధికారాన్ని అప్పచెప్పేటప్పుడు బట్టి విక్రమార్క గారికి వారు అప్పచెప్పిన అప్పు 6,69,257 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇది కాకుండా 6,69,1
257 కోట్లు ఇది నికరంగా అప్పులు. ఇది కాకుండా వీళ్ళు ఇచ్చిపోయింది ఏంది అధ్యక్ష? పేమెంట్లు పెండింగ్ అధ్యక్ష. వీళ్ళు మేము అభివృద్ధి చేసినాం అని ఏదైతే చెప్తుండ్రో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే మాకు అప్పులను ఇచ్చిపోయినారు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయలు అసలు స్పీకర్ సార్ 6,69,257 కోట్లు నికరంగా వీళ్ళు చేసిన 4 రకాల అప్పులు, అదేవిధంగా పెండింగ్ బిల్స్. ఇప్పుడు ఆ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అధ్యక్ష ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు కదా అధ్యక్ష. ఇట్లాంటి సర్పంచులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, పెన్షన్లు, ఇట్లాంటివి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 40,154 కోట్ల అధ్యక్ష. ఇవే కాకుండా అదర్ పెండింగ్ బిల్స్ అన్డిక్లేర్డ్ అంటే ఈరోజు ఉచిత కరెంటు కింద విద్యుత్ శాఖకు, అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్, సింగరేణి పవర్ డ్యూస్, ఎస్సీ అండ్ ఎస్టీ సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్ల అధ్యక్ష. 1/12/2023 నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో, వాళ్ళు ఎలుగబెట్టిందేందో, ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో 90,000 కోట్లతో అప్పచెప్తే 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి మాకు అప్పచెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఈరోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడా అంటారు అధ్యక్ష. ఇంకొక లెక్క కూడా చెప్తా అధ్యక్ష. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు 1,52,000 కోట్ల అప్పులు చేసింది అన్నాడు. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష. మేము మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష? నేను 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు 88,591 కోటి కట్టిన, మిత్తికి 64,768 కోట్లు కట్టిన 15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోటి అయితే మేము వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టింది 1,53,559 కోట్ల అధ్యక్ష. నికరంగా 15 నెలల్లో మేము చేసిన అప్పులకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి 4,682 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఈ రోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని కార్పొరేషన్ వైజ్ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఏ కార్పొరేషన్ మీద ఎంత అప్పు తెచ్చిండ్రో మేము ఎంత కట్టినామో కూడా చెప్తా, మీరు నోట్ చేసుకోవాలి అధ్యక్ష. తర్వాత ఈ కాపీ పంపిస్తా మాజీ ఆర్థిక మంత్రికి అధ్యక్ష. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 74,590 కోట్లు వాళ్ళు తెచ్చిండ్రు అధ్యక్ష. ఆనాడు 1/12/2023 నాటికి కాళేశ్వరం